హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సిరీషా. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో ఏంటి అంటే డే 7 ఇన్ హవాయి. సో ఓహుకి నిన్న వచ్చాం కదా. సో ఈరోజు మార్నింగ్ మేము హైకింగ్కి వెళ్దాం అనుకున్నాము. డైమండ్ హెడ్ ట్రైల్ పార్క్కి వెళ్తున్నాం అనమాట. సో మేము మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యే టైంకి వర్షం బాగా పడుతుంది. సో హైకింగ్ ఎలా చేస్తామో ఏంటో మాకు అర్థం కాలేదన్నమాట. బట్ కొంచెం దూరం రాగానే ఎండ వచ్చేసిందనమాట. సో మొత్తం మిక్స్డ్ క్లైమేట్ ఉందన్నమాట. సో ఈ డైమండ్ హెడ్ స్టేట్ మాన్యుమెంట్కి రావాలి అంటే రిజర్వేషన్ ముందే ఉండాలన్నమాట. లైక్ కార్ పార్కింగ్ అయితే ఈచ్ కార్కి $10 అండ్ ఈచ్ పర్సన్కి $5 అనమాట. సో టోటల్ $20 రిజర్వేషన్ ఫీ. అది ముందే బుక్ చేసుకోవాలి. మనకి టైమ్ స్లాట్స్ ఉంటాయి. 2 hours ఆఫ్ టైం ఇస్తారనమాట. ఆ 2 hours మనకి హైకింగ్ టైం అనమాట. పైకి వెళ్ళి సీనరీ చూసుకొని ఫొటోస్ దిగి కిందికి వచ్చేసరికి 2 hours మినిమం పడుతుందండి. సో కార్ బయట పార్క్ చేసుకోవచ్చు కావాలంటే, అండ్ వాకింగ్ కూడా చేయొచ్చు. సో వాకింగ్ చేస్తే ఈచ్ పర్సన్కి $5 మాత్రమే ఫీ. సో చాలా దూరం ఉంది. యాక్చువల్లీ లోపల పార్క్ చేసుకోవడం బెటర్, బట్ మినిమం పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి కాబట్టి రిజర్వేషన్ అనమాట. సో గైస్ డైమండ్ హెడ్కి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ హైకింగ్ చేయాలి. ఇక్కడైతే ప్రస్తుతానికి వర్షం లేదు, కొంచెం క్లౌడ్స్ ఉన్నాయి, ఎప్పుడైనా వర్షం పడవచ్చు. సో విజిటర్ సెంటర్ దగ్గర పార్క్ చేసుకున్నాము. దీనికి రిజర్వేషన్ కావాలన్నమాట. ముందే బుక్ చేసుకున్నాము. టైం స్లాట్ మాది 10 to 12. సో కరెక్ట్ టైంలోనే వచ్చాము. ఇప్పుడు 10 అవుతుంది. సో 10 minutes లేట్. ఇట్స్ ఓకే. సో ఇప్పుడు హైకింగ్ చేయాలి. 2 hours హైక్ అనమాట. లెట్స్ గో. రోడ్ టు హానా ట్రిప్లో బనానా బ్రెడ్ తీసుకున్నాం, మీకు గుర్తుందా? సో ఆ రోజు 2 తీసుకున్నాం అనమాట. సో ఒకటి మిగిలింది, అదే ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్గా తినేస్తున్నాము. అండ్ దెన్ స్టార్ట్ అయిపోయాము. ఇది చాలా పెద్ద ట్రైల్ అనమాట. కంపల్సరీ 2 hours పడుతుంది అని చెప్పారు. కానీ ఎండ మాత్రం చాలా ఉంది. వర్షం పడింది, పక్కకు పెడితే ఇంకా వేడి ఎక్కువైపోయింది అనమాట వర్షం వల్ల. సో కంపల్సరీ గాగుల్స్, క్యాప్ అండ్ ఆల్సో మన వాటర్ బాటిల్ మనకి ఇంపార్టెంట్. చాలా దాహం అవుతుంది బయటికి వచ్చి కొంచెం సేపు వాక్ చేయగానే. అయితే స్టార్టింగ్లో రోడ్ స్ట్రైట్ ఉందన్నమాట. దాని తర్వాత ఒక కొండలాగా ఉంది. సో దాని చుట్టూ మనం నడుస్తూ ఉంటాము. పైకి వెక్కేటప్పుడు చాలా కష్టంగానే అనిపించింది అనమాట. సో ఇక్కడికి మేము వచ్చే ముందే అసలు ఎలా ఉంటుంది ఏంటి, ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ముందే తెలుసుకొని చూసుకొని వచ్చామన్నమాట. సో కంపల్సరీ వాటర్ బాటిల్ అండ్ ఏం బరువు పెట్టుకోకపోవడం బెటర్, బికాజ్ చాలా పైకి ఎక్కుతూ ఉంటాం కదా, కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. అండ్ పాత్ ఏమో స్టార్టింగ్లో బాగుంటుంది, బట్ దాని తర్వాత గచ్చు మొత్తం మారిపోతూ ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉంటాయి, అండ్ రాళ్ళు కూడా పడుతుంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆడియో టూర్ కూడా ఉంది. కావాలి అంటే మనం పే చేసి ఆడియో టూర్ తీసుకుంటే మనకి ఒక ఆడియో మెషిన్ ఇస్తారు. సో అది వినుకుంటూ మనం ఎక్కుతూ ఉంటే మనకి దాని గురించి, ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో మేము అదేం తీసుకోలేదు, సెల్ఫ్ గైడెడ్ తీసుకున్నాము. అండ్ మధ్య మధ్యలో ఇలా మెట్లు కూడా ఉన్నాయి. అండ్ చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మాకు చూడడానికి బాగా అనిపించింది అనమాట. లైక్ మోటివేషన్ వచ్చింది మనం నడవాలి అనేసి. నాకు బాగా భయం వేసింది ఏంటంటే ఈ హైక్లో ఈ గుహ, ఇది ఆల్మోస్ట్ 1.5 minute గుహ అనమాట. సో ఈ కేవ్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. సో సగం దూరం వచ్చేసరికి ఒక్క పర్సన్ మాత్రమే పట్టేంత స్పేస్ ఉంటుంది. ఎప్పుడు లైట్ కనపడుతుందా అన్న ఫీలింగ్ వచ్చింది. క్లాస్ట్రోఫోబియా ఉన్న వాళ్ళు మాత్రం లోపలికి రాకుండా చాలా మంది బయట ఆగిపోయారనమాట. అక్కడ వరకు వచ్చి లోపలికి మేము రాలేము అని అన్నారు. అండ్ పైకి వెళ్ళాలి, సీనిక్ ప్లేసెస్ చూడాలంటే కంపల్సరీ ఈ పాత్లోంచి వెళ్ళాలి. ఇదొక్క వేనే ఉంది. సో ఇంకొక వే లేదనమాట. సో చాలా మంది బయట ఆగిపోయారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అండ్ వాళ్ళ పిల్లలు మాత్రం ముందుకు వచ్చారనమాట. వాళ్ళు చెప్తూ ఉన్నారు లైక్ నాకు క్లాస్ట్రోఫోబియా ఉంది, నేను రాలేను అని. చాలా పెద్దవాళ్ళు కూడా అక్కడ ఆగిపోయారు, బికాస్ తర్వాత చాలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట పైకి నడిచేవి. సో అవి కూడా నడవడం కష్టం అని చెప్పి ఆగిపోయారు. చూసారా ఎంత చీకటిగా ఉందో, జస్ట్ అక్కడక్కడ మాత్రమే లైట్స్ ఉంది. నాకు కూడా ఎప్పుడు వెళ్తురు కనపడుతుందా, ఎప్పుడు బయట పడదామా అనిపించింది. ఒక్కసారి ఇట్లా ఓపెన్ చూసి ఇంకా బయటికి వచ్చేసాం ఆల్మోస్ట్ అనగానే గట్టి గాలి పీల్చుకున్నాను అమ్మయ్య అని. సో యా అది ఈ కేవ్ అనమాట. కరెక్ట్గా 1.5 minute కేవ్ ఇది. సో దీని నుంచి బయటికి వచ్చాక రైట్ సైడ్ చాలా స్టెప్స్ ఉంటాయి, బట్ అటు వెళ్ళకూడదంట, లెఫ్ట్ మాత్రం తీసుకోవాలి. అండ్ వచ్చేటప్పుడు కావాలంటే ఇంకొక కేవ్ ఉంటుంది పైన. కేవ్లో నుంచి కిందికి వస్తే ఆ స్టెప్స్ మీద నుంచి మనం కిందికి వస్తామన్నమాట. సో
ఇప్పుడు ఇదొక పాయింట్. మేము ఇక్కడికి వచ్చేసరికి చాలామంది బాగా అలసిపోయారు. బికాజ్ చాలా పైకి ఎక్కుతూ ఉంటారు కదా. సో మీకు మధ్య మధ్యలో కొన్ని సీనిక్ పాయింట్స్ చూపిస్తాను. సో ఇది ఈ పాయింట్లో సీనిక్ అనమాట. చూసారా, ఓషన్ అండ్ ల్యాండ్ ఒకే చోట భలే కనపడుతూ ఉంటుంది. ఇంకా ముందు చాలా బాగుంటుంది. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే చాలా స్టెప్స్ ఉంటాయి అని చెప్పాను కదా. సో కొంచెం ముందుకెళ్తే అక్కడ మీకు కనపడుతుంది చూసారా, ఆ పైకి ఎక్కాలి. అవి చాలా స్టెప్స్ అనమాట. సో ఆ స్టెప్స్ ఎక్కే ముందు మేము ఇంకొంచెం స్ట్రైట్కి వచ్చామన్నమాట. బికాజ్ ఇక్కడ ఒక లుక్అవుట్ పాయింట్ ఉందన్నమాట. సో ఇది చూసుకొని ఇంకా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ ఈ వాల్కెనో గురించి అండ్ ఆల్సో ఈ పెద్ద మౌంటైన్ గురించి, వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఈ వ్యూకే మనము పర్లేదు కష్టపడినా అనిపిస్తుంది. బికాజ్ చాలా బాగుంటుంది. కెమెరా అంత క్యాప్చర్ చేసి ఉండకపోవచ్చు, బట్ డైరెక్ట్గా చూస్తే మాత్రం వావ్ అనిపిస్తూ ఉంటుంది. ఆ గాలి అండ్ ఆ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారా, ఈ స్టెప్స్ అన్నీ ఎక్కేసాము. సో ఈ స్టెప్స్ దగ్గర నుంచి వ్యూ ఇదన్నమాట. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తూ ఉంటాను. సో ఇది వ్యూ. ఇంకా టాప్ పొజిషన్, దిస్ ఇస్ ద టాప్ మోస్ట్ అనమాట. ఇక్కడ చాలా వెయిటింగ్ ఉందన్నమాట. లైక్ లైన్ లాగా నిల్చున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్దాం అనేసి. ఎందుకంటే అది చిన్న స్పేస్ అనమాట, ఎక్కువ మంది పట్టరు. సో 2 పర్సన్స్ వచ్చి ఫొటోస్ దిగి ఇలాగే వ్యూ క్యాప్చర్ చేసుకొని వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 15 minutes పట్టింది అనమాట వెయిటింగ్లో, లైన్లో. సో ఇది వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఆ ఓషన్ అండ్ ఆ ల్యాండ్ అండ్ ఆల్సో వైకికి కనపడ్డది. మీరు చూసారా, మొత్తం అక్కడ బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి చూసారా, అదంతా వైకికి అండ్ హోటల్స్ స్ట్రిప్ అనమాట అదంతా. సో ఈ హైక్ అయిపోయింది అండ్ మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో త్రూ కేవ్ రావాలి. సో రిటర్న్ అవ్వడం నాకంత కొంచెం కష్టం అనిపించలేదు. బికాజ్ ఒక టర్న్ తీసుకోగానే మనకు అక్కడ ఎండ్ కనపడుతుంది చూసారా. సో ఓకే, ఎండ్కి వచ్చేస్తున్నాము, ఆ పాయింట్కి వెళ్ళిపోతే సరిపోతుంది అన్న ఫీలింగ్లో నడిచేసాను, అయిపోయింది. పైకి ఎక్కడం కన్నా కిందికి కోర్స్ దిగడం ఈజీయే. సో చాలా ఈజీగా వచ్చేసాము. అండ్ ఇక్కడ చాలా బెంచెస్ ఉన్నాయి, చాలామంది ఫుడ్ తెచ్చుకొని పిక్నిక్గా చేసుకుంటున్నారనమాట, మంచిగా తింటూ. సో మేము ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని కొంచెం సేపు అలాగా స్పెండ్ చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. సో రిటర్న్ స్టార్ట్ అయిన తర్వాత వర్షం పడట్లేదు, మంచి ఎండ్ ఉందన్నమాట. సో మేము ఏం చేసామంటే కార్లో ఓపెన్ టాప్ ఉంది కదా, కార్ టాప్ తీసేసి మంచిగా డ్రైవ్ చేసుకుంటూ హోటల్కి వెళ్ళిపోయాము. సో హోటల్ దగ్గర తిందాం అనుకున్నాం అనమాట లంచ్. సో ఇదేంటంటే ఓవాహులో ఎక్కడికి వెళ్ళినా కానీ కార్ పార్కింగ్కి ఫీ పడుతుందన్నమాట. సో హోటల్లో వ్యాలెట్ పార్కింగ్ ఉంది. సో అక్కడ ఇచ్చేసేసి మేము పక్కనే ఉన్న ఫుడ్ దగ్గరికి వచ్చాము. ఇది మెక్సికన్ గ్రిల్ అనమాట. ఫుడ్ ఆర్డర్ చేసి రాగానే చాలా ఫాస్ట్గా తినేసాం అనమాట, ఎందుకంటే అప్పటికి ఫుల్ ఆకలి మీద ఉన్నాము. సో గైస్ లంచ్ చేసేసి మళ్ళీ రూమ్కి వచ్చామన్నమాట. ఇప్పుడు బీచ్ కి వెళ్తున్నాము. వైకికి బీచ్ పక్కనే వాకబుల్. నిన్న చూపించాను కదా మీకు బీచ్, అదే బీచ్ కి వెళ్తున్నాం అనమాట. జస్ట్ 5 minutes వాక్ పక్కనే. సో బీచ్ కి అంటే బీచ్ వాటర్ లోకి దిగడానికి వెళ్తున్నాము. కాబట్టి ఫోన్స్ ఇవేమి తీసుకెళ్లకుండా రూమ్ లోనే పెట్టి వెళ్దాం అనుకుంటున్నాం. సేఫ్ కదా అదే అక్కడ కన్నా, ఎందుకంటే అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. సో నిన్న వ్లాగ్ మీరు చూసుంటే మీకు అర్థమై ఉంటుంది ఎలా ఉంటుంది ఆ బీచ్ అనేది. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి ఫస్ట్. తర్వాత ఇది చూస్తే మీకు కంటిన్యూషన్ ఉంటుంది అనమాట. సో అయితే ఇప్పుడు మేము బీచ్ వాటర్ లోకి వెళ్తాం కాబట్టి ఏం తీసుకెళ్ళొద్దు అనుకుంటున్నాము. అందుకే నేను ఇంకేమీ వీడియో తీయాలనుకోవట్లేదు. మళ్ళీ రూమ్కి వచ్చాక మీతో మాట్లాడతాను. See you. One eternity later. Ta-da! I am back, guys. So ఏంటంటే మేము వెళ్ళి మంచిగా వాటర్లో చాలాసేపు ఉన్నాము. 2.5 hours స్పెండ్ చేసాం అనమాట వాటర్లోనే, బీచ్లో. వైకికి బీచ్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. బికాజ్ వేవ్స్ అవన్నీ అండ్ మంచిగా ఉన్నాయి. అండ్ ఆల్సో శాండ్ ఎక్కువ ఉందన్నమాట. మావిలో వెళ్ళిన బీచ్కి రాక్స్ ఉన్నాయి కొంచెం వెళ్ళగానే, సో వేవ్స్ కూడా ఎక్కువ రాలే. బట్ వైకికి బీచ్లో మాత్రం వేవ్స్ చాలా బాగున్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, మాకు అసలు టైమే తెలియలేదు. తర్వాత ఒక వాచ్ తీసుకెళ్ళాం అనమాట, లైక్ టైం తెలవాలి కదా అనేసి. సో చూసుకుంటే టైం 5 అయింది. సో మేము 2:30కి వెళ్ళాము. సో 2:30 to 5 o'clock వాటర్లో మంచిగా స్పెండ్ చేసాము, ఫుల్ ఎంజాయ్ చేసాము.
సో ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము, స్నానాలు చేసేసాము. బికాజ్ చాలా సాల్ట్ వాటర్ కదా, మొత్తం మట్టి అండ్ జిడ్డుగా ఉండే ఫుల్ గా. సో ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాము. ఇప్పుడు ఏంటంటే మేము డిన్నర్కి వెళ్తున్నాము. సో ఈరోజు డిన్నర్కి ఎక్కడికి వెళ్తున్నాము అంటే చీజ్ కేక్ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ, సో దానికి వెళ్దాం అనుకుంటున్నాము. సో అందుకే మంచిగా రెడీ అయిపోయాం అనమాట. సో టైం 7:30 అయ్యింది. సో ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాము. ఇప్పుడు మేము ఉంటున్న హోటల్ నుంచి చీజ్ కేక్ ఫ్యాక్టరీ పక్కనే అనమాట, లైక్ ఒక 5 minutes వాక్, అదే లేన్లో ఉంటుంది. సో మేము అలా నడుచుకుంటూ వచ్చి చూసేసరికి అక్కడ చాలా వెయిటింగ్ లిస్ట్ ఉందన్నమాట. 30 minutes వెయిట్ టైం అని చెప్పాడు. సో అండ్ ఆల్సో మాకు ఒక మెషిన్ ఇచ్చాడనమాట. సో మా టర్న్ రాగానే అది వైబ్రేట్ అవుతుంది అండ్ వస్తే మాకు టేబుల్ ఇస్తారని చెప్పారనమాట. సో అది తీసుకొని మేము కొంచెం అటు నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక ఏబీసీ స్టోర్ ఉంది. సో ఓవాహులో షాపింగ్ చేద్దాం కొంచెం అని చెప్పి ఏబీసీ స్టోర్లోకి వెళ్ళాం అన్నమాట. సో చాలా ఉన్నాయి ఇక్కడ ఏబీసీ స్టోర్స్. సో మేము ఇందులోకి వెళ్ళాము. ఇందులో కూడా చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, నాకు చాలా కొత్త కొత్తవి కనపడ్డాయి అన్నమాట. సో కొన్ని తీసుకున్నాము. సో ఏమేమి కొన్నాము ఏంటి అనేది ఈ వీడియో ఎండ్లో మీకు చూపిస్తాను. కంపల్సరీ ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో ఇక్కడ చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, కోస్టర్స్ అని, బొమ్మలు, కీ చైన్స్ అండ్ ఇయర్ రింగ్స్, చాలా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. సో కరెక్ట్గా మాది అయిపోయి బిల్లింగ్ అయ్యే టైంకి అది వైబ్రేట్ అయిందనమాట. సో మేము వెంటనే అక్కడి నుంచి చీజ్ కేక్ ఫ్యాక్టరీకి వచ్చేసాము. మిల్క్ షేక్, అది పైనాపిల్ మిల్క్ షేక్ అనమాట. చాలా టేస్టీగా ఉంది, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో తినేసేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. ఈరోజు చాలా అలసిపోయాం, బికాజ్ వాటర్లో కూడా చాలా టైం స్పెండ్ చేసాం కదా, ఇంకా ఫుల్ అలసిపోయి ఎప్పుడు పడుకుందామా అనిపించింది. అండ్ రేపు డే మొత్తం ఇంకొక ప్లాన్ ఉందన్నమాట. సో దానికి కూడా చాలా ఎనర్జీ ఇంపార్టెంట్. సో అందుకే ఇంకెక్కడికి తిరగకుండా హోటల్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. చూసారా ఎంత హ్యాపెనింగ్ ఉందో ఇక్కడ, అస్సలు వెళ్ళబుద్ధి కాదు. బట్ టయర్డ్ ఉన్నాము, ఇంకా రెస్ట్ తీసుకుందామని రిటర్న్ స్టార్ట్ అయ్యాము. అయితే హోటల్ ముందు చిన్న స్కూటర్స్ ఉన్నాయి, మీరు చూసారా నిన్న. సో అవి నడుపుదాం అనుకున్నాము. 15 minutes అలాగా తీసుకున్నాం అనమాట, రెంట్ చేసాము ఈ స్కూటర్స్. రెంట్ చేసి నేను అండ్ మా ఆయన ఇద్దరం కలిసి దాని మీద కొంచెం టైం స్పెండ్ చేసి వాటిని నడుపుతూ వీడియోస్ దిగామన్నమాట. సో ఇది స్కూటర్. సో ఇవి ఏంటంటే రెంట్ చేసుకోవాలి, ఒక 15 minutesకి ఇంత కాస్ట్ అని ఉంటుంది, హాఫ్ అన్ అవర్కి ఇంత కాస్ట్ అని ఉంటుంది. సో ఇది తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే స్టేషన్ దగ్గర పెట్టేసాం అనుకోండి, మన ట్రిప్ ఎండ్ అయిపోతుంది. అండ్ ఎంత టైం తీసుకున్నామో అంత టైంకి మనకి బిల్ పడుతుంది అనమాట కార్డ్ మీద. సో అది మేము ఆల్మోస్ట్ ఒక 15 to 30 minutes దీని మీద టైం స్పెండ్ చేసాము. అది అక్కడ పెట్టేసి రూమ్కి వెళ్ళిపోయాము. సో గైస్ ఈరోజు ఏబీసీలో షాపింగ్ చేశాను కదా, సో షాపింగ్ చేసిన కవర్ అనమాట ఇది. ఏమేమి చేశాను ఏంటి అనేది చూపిస్తాను. సో ఓవాహులో కూడా నేను షాపింగ్ చేశాను. సో ఎక్కడైనా షాపింగ్ చేయొచ్చు మనం చేయాలనుకుంటే. సో ఈసారి ఏం తీసుకున్నా అంటే దీస్ బ్యాంగిల్స్, నాకైతే పిచ్చగా నచ్చాయి ఈ బ్యాంగిల్స్. ఇవేంటంటే ఇలా తీసి వేసుకోవడం, యాక్చువల్గా ఇండియాలో కూడా దొరుకుతాయి ఇట్లాంటివి, బట్ నా దగ్గర లేవన్నమాట. సో ఇక్కడ ఉన్నాయి అండ్ ఆల్సో ఈ ప్లేస్ ని నాకు గుర్తు చేస్తాయి ఇవి వేసుకున్నప్పుడల్లా అని తీసుకున్నాను. సో ఇవి ఇండియాలో కూడా దొరుకుతాయి. సో ఇలా ఓపెన్ అవుతాయి అనమాట. నేను 4 colors తీసుకున్నాను. $12కి 2 అనుకుంటా. సో డిజైన్ ఇలా ఉంటుంది, ఇది రెడ్, ఎల్లో, బ్లాక్ అండ్ పింక్. సో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అండ్ చాలా సైజెస్ లో ఉన్నాయి అనమాట. నేను స్మాల్ సైజ్ లో తీసుకున్నాను, మీకు చూపిస్తాను. సో ఇది ఒక బ్యాంగిల్ ఎల్లో. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ దిస్ లిప్ బామ్ అనమాట. ఇదేంటి గ్రీన్ కలర్ లో ఉంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇది కలర్ చేంజింగ్. సో మన బాడీ కెమిస్ట్రీని బట్టి ఇది రెడ్ కలర్ గా మారుతుంది. సో డిపెండ్స్ అపాన్ ద బాడీ అనమాట. కొంతమందికి డార్క్ రెడ్, కొంతమందికి లైట్ రెడ్. సో నేను ఇక్కడ స్వాచ్ చేశాను. సో మీకు కనపడుతుందా? సో డిపెండ్స్ అనమాట మన మీద. రెడ్ గా అయితే మారుతుంది, అది టైం పడుతుంది అనమాట కొంచెం రియాక్ట్ అయ్యి మారడానికి, బట్ చాలా బాగుంది. సో నాకు నచ్చి తీసుకున్నాను. అక్కడ ఏ కలర్, చాలా కలర్స్ ఉన్నాయి, లైక్ ఆరెంజ్, ఎల్లో, రెడ్. యాక్చువల్ నేను నా ఫోన్ స్టోరేజ్ అయిపోయింది అనమాట. సో అక్కడ వీడియో తీయడానికి నాకు కుదరలేదు. తర్వాత నేను వచ్చి దాన్ని సెట్ చేసుకోవడానికి టైం పట్టింది. సో ఆ టైంలో నేను తీసుకున్నది ఇది.
యాక్చువల్లీ షేడ్ చాలా బాగుంది. టైంకి ఇంకొంచెం సేపట్లో ఇంకొంచెం డార్క్ అవుతుంది అది, మీకు మళ్ళీ చూపిస్తా. నెక్స్ట్ బుక్ మార్క్. ఇది నా కోసం కాదు, మా హస్బెండ్ కోసం తీసుకున్నాడు. తను బుక్స్ బాగా చదువుతాడు అనమాట. సో ఒక బుక్ మార్క్ కావాలి, చాలా బాగుంది అనేసి తీసుకున్నాడు. సో ఒక బుక్ మార్క్. ఇది ఏంటంటే వుడ్తో చేసింది, విత్ ఇలాగా ఒక ట్యాగ్ వచ్చిందనమాట. వీటి మీద అన్ని హవాయియన్ ఐలాండ్స్ అన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. సో ఒక బుక్ మార్క్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్, యాక్చువల్లీ అక్కడ మూవీ తీసుకున్నాం కదా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. సో ఇక్కడ ఏంటంటే ఓవాహు దానికోసం వెతికాము, బట్ ఓవాహు దొరకలేదు. సో ఇంకేంటంటే జస్ట్ హవాయిది తీసుకున్నాము. అండ్ ఇది కూడా చాలా బాగుంది, హవాయియన్ ఐలాండ్స్. సో ఇదొక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. అండ్ యా అంతే. సో అది గైస్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.